హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎమ్మెల్యే సబితారెడ్డి, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సబితారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి. సబితమ్మ నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? సబితమ్మ నిజంగా వస్తుందా? సబితమ్మ వస్తే ఎట్లా? ఇది ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న టెన్షన్. సబితమ్మ నిజంగా వస్తుందా? సబితమ్మ వస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. సబితమ్మ వస్తే ఇప్పుడెలా? ఇది ఇప్పుడు సామాన్య కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో నెలకొని ఉన్న టెన్షన్. ఎందుకంటే సబితమ్మతోనే పోరాడాం, సబితమ్మ అనుచరులతో పోరాడాం, ఓడినా గెలిచిన సబితమ్మను తీవ్రంగా వ్యతిరేకించాం. ఇలాంటి పరిస్థితుల్లో అంతో ఇంతో కేఎల్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతున్న టైంలో, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న టైంలో మళ్ళీ సబితమ్మ వస్తే తమ పరిస్థితి ఏంటంటూ కాంగ్రెస్ శ్రేణులు కలత చెందుతున్నాయి. సబితారెడ్డి అందరిలాగే చాలామంది బీఆర్ఎస్ శాసనసభ్యులాగే ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులను కలత గురి చేస్తున్నాయి. టెన్షన్గా మార్చేశాయి. ఒక రకంగా మహేశ్వరం కాంగ్రెస్లో ఇప్పుడు సబితమ్మ గుబులు కనిపిస్తోంది. అవును, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సబితమ్మ గుబులు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే సబితమ్మ కూడా పార్టీ మారుతున్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. సబితమ్మ కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళిపోయారని, ఆమె కుమారుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో మంతనాలు జరుపుతున్నారని, రేపో మాపో ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడం ఖాయమని సోషల్ మీడియా పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం కూడా చేస్తోంది. ఇది నిజమేనా? సబితమ్మ నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారా? సోషల్ మీడియాలో మాత్రం కథనాలు పుంఖాలుగా వస్తున్నాయి. సబితమ్మకు మంత్రి పదవి కూడా ఇస్తారంటూ వార్తలు రాస్తున్నారు. సబితమ్మ రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొందడం ఖాయమని, సబితమ్మ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్తలు ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారాయి. ఎటు చూసినా సబితమ్మ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అంటూ వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే వార్తలు వస్తున్నాయి. సబితమ్మ రేపో ఎల్లుండో మరో 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఖాయమంటూ సోషల్ మీడియా దాదాపు డిసైడ్ చేసేసింది. అయితే సబితమ్మ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. తనపై వస్తున్న వార్తలను ఆమె ఖండించను లేదు, ఆమోదించను లేదు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి లేఖలు ఇవ్వడం లేదు. కానీ సబితమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ మీడియా వర్గాల్లోనూ సబితమ్మ జంప్ ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. ప్రచారం జరుగుతుంది, చర్చలు జరుగుతున్నాయి. కానీ సబితమ్మ తనపై వస్తున్న వార్తలకు ఎలాంటి ఖండన ఇవ్వడం కానీ సమర్థించడం కానీ చేయలేదు. సహజమే, అలా చేయకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగా సబితమ్మ వస్తుందని చెప్పలేదు. కానీ సబితమ్మ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతుందనే అభిప్రాయం మహేశ్వరంలో చాలా బలంగా ఏర్పడింది. మహేశ్వరంలో కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, గులాబీ పార్టీ కార్యకర్తలు కూడా సబితమ్మ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతుందని, తమకు మంచి రోజులు రాబోతున్నాయంటూ సంబరాలు చేసుకునే స్థాయికి ఎదిగిపోయారు. ఎందుకంటే సబితమ్మ నుంచి వెళ్ళట్లేదు అనే క్లారిటీ లేదు, వెళ్ళిపోతున్నాను అని కూడా చెప్పలేదు. మౌనం అర్ధాంగీకారం అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు సన్నాయి నొక్కుతున్నారు, ఆశపడుతున్నారు. మహేశ్వరంలో కేఎల్ఆర్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న కారణంగా సబితమ్మ కాంగ్రెస్ పార్టీలోకి చేరకపోవచ్చని మొదట్లో అంచనాలు వచ్చాయి. అందరూ ఇదే అనుకున్నారు కూడా. కానీ జగిత్యాల సీన్తో మొత్తం సీన్ రివర్స్ అయింది. జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి అక్కడి బీఆర్ఎస్ శాసనసభ్యుడు సంజయ్ను పార్టీలో రావడాన్ని అడ్డుకోలేకపోయారు. ఆయనకు తెలియకుండానే సంజయ్ పార్టీలోకి చేరిపోయారు. అత్యంత సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ, 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థిని కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా అడ్డుకోలేకపోయారు. పైగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఏది చేసినా ఓకే అంటూ కాంగ్రెస్ అధిష్టానం జీవన్ రెడ్డికి చాలా సూటిగానే చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో
సేమ్ అదే సీన్ మహేశ్వరంలో ఏర్పడితే కేఎల్ఆర్ అడ్డుకోగలరా? కేఎల్ఆర్ నిజంగా సబితమ్మను ఎదుర్కొనేందుకు ఏమైనా పావులు కదుపుతున్నారా? ఇదంతా పక్కన పెడితే జగిత్యాల సీన్ తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడానికి మార్గం సుగమమైంది. లోకల్ లీడర్లు ఎవరు అంతగా ఇప్పుడు వ్యతిరేకించే సీన్ లేదు. ఎందుకంటే అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయి పవర్లు ఇచ్చేసింది. ఇదే కారణంగా మహేశ్వరం కాంగ్రెస్ కార్యకర్తల్లో గుబులు ఏర్పడుతోంది. జీవన్ రెడ్డి లాంటి నేత ఏం చేయనప్పుడు ఇక్కడ కేఎల్ఆర్ సబితమ్మను ఆపగలరా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా టెన్షన్ పడుతున్నారు. సబితమ్మ వస్తే మళ్ళీ అదే రాజకీయం, మళ్ళీ ఆ అనుచరుల ఆగడాలు, మళ్ళీ అన్నీ భరించాల్సి వస్తుంది. కేఎల్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బాగా ఊపు మీద ఉంది. అలాంటి పరిస్థితిలో సబితమ్మ వస్తే రెండు రాజకీయ గ్రూపులు ఏర్పడతాయా? కేఎల్ఆర్ వెనక్కి తగ్గిపోతారా? మళ్ళీ సబితమ్మదే పైచేయి అవుతుందా? ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, కొంతమంది నేతలను వేధిస్తున్న ప్రశ్న. ముఖ్యంగా సబితమ్మ వస్తే తమకు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవచ్చని చాలామంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు గుబులు పడుతున్నారు. సబితమ్మ వస్తే ఎలా, ఆమె అనుచరగణం వస్తే ఎలా అంటూ చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ మహేశ్వరంలో సబితమ్మను అభిమానించే కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. కానీ ఆమె వెంట ఉన్న కోటరిని వ్యతిరేకిస్తారు అందరూ. ఆ కోటరి ఆగడాలను ఎవరూ సహించలేరు. ఇదే కారణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ సబితమ్మ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సబితమ్మ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారని నేను చెప్పటం లేదు, చేరబోరు అని కూడా చెప్పటం లేదు. ఎందుకంటే ఇది రాజకీయం భయ్యా. రాజకీయంలో ఏమైనా జరగవచ్చు. రాజకీయం ఎలాంటి మార్పులకైనా లోను కావచ్చు. ముఖ్యంగా నేను సబితమ్మ గురించే చెప్పట్లేదు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే తమ సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారుతూనే ఉంటారు. గతంలో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లోకి, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి. ఇది ప్రజా ప్రయోజనాల కోసం ఎంత మాత్రం కాదు. తమ స్వప్రయోజనాల కోసమే నేతలు పార్టీ మారుతుంటారు. సంజయ్ మారొచ్చు, దానం మారొచ్చు, ఇంకొకరు మారొచ్చు. ఎవరికైనా వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. కాబట్టి రాజకీయం ఒక వ్యభిచారం. ఎవరైనా ఎప్పుడైనా పార్టీ మారొచ్చు. మహేశ్వరంలోనూ ఇదే జరగవచ్చు, జరగకపోనవచ్చు.